హాయ్ అండి అందరికీ. ఈ కప్పులో అయితే 100 ml వాటర్ పడతాయి. అలా నేను 2 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు వాటర్తో చేసిన పిండితో 2 జొన్న రొట్టెలు అయితే అవుతాయండి. తర్వాత పావు టీ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వేడి చేసుకోవాలండి. బాగా వేడి చేసుకున్న తర్వాత నీళ్ళు వేడైన తర్వాత జల్లెడబట్టి ఉంచేసుకున్న పిండి ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. దీంట్లో జల్లెడైతే పట్టాలండి కంపల్సరీగా. పిండి ఎంత వేసుకోవాలంటే నీళ్ళు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు మాత్రమే పిండి వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు అస్సలే. ఎందుకంటే పిండి సాఫ్ట్గా ఉండాలంటే నీళ్ళకి సరిపోయేంత మాత్రమే పిండి వేసుకోవాలి. అప్పుడే మెత్తగా వస్తాయండి, అలాగే పొంగుతాయి కూడా అండి. అందుకోసమే వేడి నీళ్ళతో ఉన్నప్పుడు మాత్రమే బాగా కలిపేసుకోవాలి. పొడిపిండి ఏది కూడా లేకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. నేనైతే ఇలాగే కలుపుతానండి, ఎందుకంటే సాఫ్ట్గా రావాలి, మళ్ళీ పొంగాలి కాబట్టి ఇలాగే కలుపుతానండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని అంతటికి కూడా వేరే వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా వెడల్పాటి బౌల్లో తీసుకున్న తర్వాత కొన్ని చల్లటి నీళ్ళు తీసుకుంటూ ఇలా పిండిని అయితే బాగా ఒత్తుకోవాలండి, లేదంటే అసలు బాగా సాఫ్ట్గా రావండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దీన్ని బాగా ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలండి దీనికి మాత్రం, ఎందుకంటే సాఫ్ట్గా రావాలి కదా. ఇప్పుడైతే మన రొట్టెకి సరిపడే అంత పిండి తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి. ఇలా చేసేసుకోవాలి, చిన్న ఉండలాగా చేసేసుకొని కొంచెం పొడిపిండి వేసేసుకుంటూ ఇలా వేళ్ళతో కొంచెం వెడల్పుగా అయితే చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండి వేసేసుకొని కోళ్ళతో అయితే చేసుకోవాలండి. ఎందుకంటే అన్ని వైపులా సమానంగా రావాలి కాబట్టి ఇలా చేసుకోవాలి. కొందరైతే చేత్తో కూడా చేస్తారండి, ఇలా అన్ని వైపులా సమానంగా ఉండేటట్టు. నాకైతే అలా చేయడం రాదు కాబట్టి నేనైతే ఇలాగే చేసేసుకుంటాను. ఎందుకంటే నాకు అంత రాదు, అంటే స్పీడ్గా రాదండి, అంత స్పీడ్గా రాదు. అందుకే ఇలా కోళ్ళతో చేసేసుకుంటానండి. నాకు ఇలాగే చేస్తుంది కాబట్టి నేను కోళ్ళతో చేసుకుంటాను. చేయితో చేసేవాళ్ళు చేసేసుకోండి, అది మీ ఇష్టం అండి. ఇంకా నాకైతే ఇలా చేయడమే వస్తుంది కాబట్టి నేను ఇలా చేసేసుకుంటున్నాను. అంతా సమానంగా చేసేసుకోవాలి. తర్వాత దీన్ని మెల్లగా ఇలా పక్కకు అనుకుంటూ తీయాలండి, లేదంటే అది సరిగా రాదు. తర్వాత దీన్ని వేడి చేసుకున్న పెనంపై వేసేసుకొని ఇలా అయితే రౌండ్గా తిప్పాలండి. అప్పుడే చపాతీలు కొంచెం పొంగుతాయి, లేదంటే అంత సరిగా పొంగవు అనమాట. అందుకోసమని అలా తిప్పేసుకున్న తర్వాత చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇలా మెల్లగా ఇలాగైతే అనుకోవాలండి. తర్వాత దీన్ని మళ్ళీ తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇలా 2 సైడ్లా పూర్తిగా కాల్చేసుకోవాలి. చివర్లో అయితే కొంచెం ఎక్కువ కాల్చుకోవాలండి, ఎందుకంటే అది సరిగా కాలదు కాబట్టి. తర్వాత దీన్ని తీసేసుకొని మళ్ళీ రెండోది కూడా నేను ఇలాగే చేస్తున్నానండి. ముందుగా కొంచెం చేతితో ఒత్తేసుకొని తర్వాత చపాతీ కూరతో ఇలా చేసేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఇలా అనుకుంటూ పొంగిన తర్వాత మళ్ళీ చివర్లో కూడా కాల్చేసుకొని అటు ఇటు తిప్పేసుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఇలా కూడా నేను చేసినవన్నీ కూడా మొత్తం చేసేసుకొని కాల్చానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్స్ అండి. ఈ వీడియోను ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.